పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, మేము 2004 2006 వరకు రిజిస్ట్రేషన్ అయినాయి. మా ప్లాట్ ఉన్నది. నా బిడ్డ పెళ్లి మొన్న 8 నెలల కింద నేను చేసిన. నాకు అప్పులైనాయి. మాకు సంపద గాడు మాకు అన్యాయం చేస్తున్నాడు. ఎస్సీలు వస్తాను, వీళ్ళు వస్తాను, వాళ్ళు వస్తాను అని చెప్పని మమ్మల్ని భయభ్రాంతాలు చేసి మా అద్రవతులు ఉండగా మీ అద్రవతులు పెట్టుకొని ఫోన్ నెంబర్ రాసుకున్నాం, నెంబర్లు వేసుకున్నా కానీ తీసేసిండు. మమ్మల్ని భయపెట్టి ఒకసారి ఇంటికి రమ్మని చెప్పిండు. ఇంటికి వస్తే కేయూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు అటెంప్ట్ మర్డర్ కింద ఒక 8 మంది మీద. మేము స్టేషన్ కూడా తిరిగినాం. మా రంగనాథ్ సార్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ అయింది. కొంతమంది రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కూడా కొంతమంది సభ్యులు ఉన్నారు. రిజిస్ట్రేషన్ కొంత చాలా మంది ఉన్నారు. మాలాంటి పేద ప్రజలకు మేము కుట్టు పని చేస్తా, మేర పని చేస్తా. నాకు 3 బిడ్డలు, ఒక అమ్మాయి పెళ్ళైంది. నాకు అప్పులు ఉన్నాయి కాబట్టి ప్లాట్ అమ్ముకొని అప్పులు తీర్చుకుంటా, లేకపోతే 10 మంది ఆగే అవకాశాలు ఉంటాయి. సార్ 2004లో పైసలు కట్టిన, 2006లో రిజిస్ట్రేషన్ అయింది. ఇంతవరకు మాకు భయభ్రాంతులు చేస్తాడు. మాకు అప్పులైనాయి కాబట్టి నా అమ్మాయి పెళ్లి చేసినా కాబట్టి నాకు అప్పులు తీర్చుకోలేకపోతే ఈ సంపత్ కుమార్, జంపయ్య, శ్రీదేవి వాళ్ళ పేరు చెప్పుకొని ఆత్మహత్య చేసుకుంటా. నమస్తే అండి, నా పేరు వెనకపల్లి స్వప్న. నేను 2004 సంవత్సరంలో ఈ ప్లేస్ కొన్నానండి. కొన్న దగ్గర నుంచి మాకు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి 2006 2007 నుంచి. మేము ప్రతి సంవత్సరము వస్తున్నాము, చూస్తున్నాము, పోతున్నాము. ఈ సంపత్ అనేటైనా మమ్మల్ని అందరినీ ఆగం చేసి మా ప్లాట్లన్నీ భూమి రేట్లు పెరిగినాయి ఇవన్నీ అని మొత్తం రియల్ ఎస్టేటు అది ఇదని మమ్మల్ని మోసం చేసి మా ప్లాట్లు లేకుండా చేస్తున్నాడు. మేము మా ప్లాట్లు మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా పిల్లల చదువుల కోసము, పెళ్ళిళ్ళ కోసం కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అండి అవి. మేము అప్పు చేసి ఆ కాలంలో మేము ₹1,00,000 పెట్టి కొన్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా మేము పైసలు ఖర్చు పెడుతూనే ఉన్నాము. అయినా కూడా మా ప్లాట్లు మాకు ఇవ్వట్లేదు. దానికి ఏంటిది అనేది మీ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అండి. తిరిగామండి కేయూ పోలీస్ స్టేషన్, సిపి గారి దగ్గరికి, ఏసీపీ గారి దగ్గరికి, కోర్టుకి, లాయర్ల దగ్గరికి, మొత్తం అందరి దగ్గరికి తిప్పుతూనే ఉన్నాడు సంపత్, ఈ జంపయ్య అనేటైనే. వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఏం న్యాయం చేస్తారు అనేది కూడా మేము ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడైనా మాకు ఈ న్యాయం జరగాలని కోరుకుంటున్నా అండి. జరిగింది, మేము దానికి రెస్పాండ్ అయ్యాము. మేము కోర్టుకు కూడా అప్పీల్ చేసుకున్నాము. మాకు ప్రతి పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామనే చెప్పారు. మీ మీడియా ద్వారానన్నా మాకు న్యాయం జరిగేట్టు చూడండి సార్.